10 సంవత్సరాలు పెట్టి నేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి ఈ రకమే నేస్తున్నారు. అవును. ఇదండి, ఇది పైట్ చెంగు అండి. ఈ కలర్ చీర కలర్ సపరేట్ గా ఇక్కడ జాడి చేస్తున్నారండి. చూడండి, ఇది బొటాట్లు సపరేట్, కమ్మట్లు సపరేట్ ఉంటాయి అనమాట. దానికి సపరేట్ గానే ఉంటాయి. ఎక్కువ బొటా తీస్తేనే బాగుంటుంది, చీర లుక్ వస్తుంది. చాలా ఉంటుంది చీరలు తయారైన తర్వాత తీసుకెళ్ళి మీరు సౌకర్యం ఇవ్వటవి. నేతన్న ఈ చెక్కలు కూడా చూపించమని చెప్తున్నారు. ఇవి నేసి కాళ్ళు పెట్టి ఇక్కడ చెక్కలు కూడా అరిగిపోయినాయండి. ఇక్కడ బొట్టేలు పెడతారు, ఇక్కడ కాళ్ళు పెడతారండి. ఇదేమో మిషన్ చెక్కలు, ఇవేమో అచ్చు చెక్క. మీరు ఈ పనిలో కూలిబాటు గిట్టుబాటు అవ్వకపోయినా కూడా ఈ పనినే నమ్ముకొని, ఈ వృత్తినే నమ్ముకొని, చేనేత వృత్తిని దీని మీద ఆధారపడి ఈ పని మీద జీవిస్తున్నారు. అవును. ఇది గద్వాల్ కాటన్ పై పుట్టినట్టారు. గద్వాల్ రకం అండి ఇదంతా కూడా. చీరలు కొంటే చాలా బాగుంటుందండి మాకు. హాయ్, హలో, నమస్తే. నా పేరు ప్రసాద్ అండి. మీరు చూస్తున్నారు బై హ్యాండ్లూమ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మనం చిలకలూరిపేట భావనాష్ నగర్లో అయితే ఉన్నామండి. భావనాష్ నగర్లో వచ్చేసి కుమారగుంట మాతి గారి దగ్గర అయితే ఉన్నామండి. ఇప్పుడు వీళ్ళు నేసే రకం ఏమిటి, ఏ రకం నేస్తున్నారు, వీళ్ళు కూలి ఎంత పడుద్ది, ఒక చీర వచ్చి ఎన్ని రోజులు పడి తయారు చేయడానికి అనేది పూర్తిగా వివరంగా అడిగి మారుతి గారిని కనుక్కున్నాము. రండి వీడియోలోకి వెళ్దాం. మీరు ఈ రకం వచ్చేసి ఎన్నాళ్ళు చేస్తున్నారండి? 10 సంవత్సరాలు పెట్టి నేస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి ఈ రకమే నేస్తున్నారు. అవును. ఇది వచ్చేసి మీకు కాటన్ గద్వాల్ శారీస్, కాటన్ బై పొట్టు. అప్పుడు మీకు ఎంత కూలి ఇచ్చారండి 25 సంవత్సరాల నుండి? 4,000 ఇచ్చారు. అప్పుడు బాడీకి 4,000 ఇచ్చారు. చీరకు వచ్చేసి 800 పడ్డది అప్పట్లో. ఇప్పుడు ఎంత ఇస్తున్నారండి బాడీకి? 8,000. అంటే చీరకు వచ్చేసి 1,600 పడ్డది. ఇప్పుడు ఇవన్నీ పరిస్థితి. అప్పుడు వచ్చేసి 25 కేజీలు బియ్యం వచ్చేసి ఉన్న రేటు 200 అట్లా ఉందండి. ఇవాళ రోజున 25 కేజీలు బియ్యం వచ్చేసి 1,650 రూపాయలు అమ్ముతుందండి. ఇంకా చేనేత కార్మికుడికి ఏం గిట్టుబాటు అయ్యింది? వాసంగా అయితే ఇది కూలి గల ఐటమ్ అయితే కాదండి, కానీ నడుస్తుంది. ఇంకో రకం వేయలేక ఈ రకం వేస్తున్నారండి. కూలి గల ఐటమ్ కాదు, కూలి అయితే గిట్టుబాటు కాదు. ఈ నేత పరిశ్రమలో వచ్చేసి కూలి పెరగడం అనేది చాలా తక్కువ అండి. సంవత్సరానికి ఎంత పెరుగుతూ ఉంటే కూలి ఏదన్నా కానీ చేనేత కార్మికులు కూడా బాగుంటుందండి. వాళ్ళు కూడా ఒకే పని మీద ఆధారపడి జీవించే కొన్ని కుటుంబాలు ఉంటాయి చేనేత మీద. వాళ్ళందరికి కూడా జీవనోపాధి కలిగిద్ది, అది కూలి పెరుగుతూ ఉండాలండి. ఇప్పుడు ఇది మీరు లాగుతున్నారు కదండి, ఇది ముసుగు. అవునండి. ఇది దేనికి ఎట్లా లాగేది? ఇది వేరే కలర్ రావటం సపరేట్గా ఇంతవడికి కరెక్ట్ గీతలాగా వచ్చింది ఇంతవడికి. అంటే పైట్ చెంగు సపరేట్ గా, చీర కలర్ సపరేట్ గా వచ్చింది. అంతే, పైట్ చెంగు వేరు, మధ్యలో బార్డర్ వేరు, సపరేట్ గా వచ్చింది. ఇది ఒరిజినల్ కుప్పటానికండి ఇట్లా లాగుతారండి ముసుగు. అంటే పైట్ చెంగు వరకు జాయింట్ ఉంటుంది, పైట్ చెంగు కాడ నుంచి చీరకి జాయింట్ ఉంటుంది. ఆ లాగటం కూడా చూస్తున్నాము, చూడండి. సపరేట్ గా వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ కలర్గా. ఇది జాయింట్ ఊడకుండా అంత కరెక్ట్గా ఎట్లా వస్తుంది? వాడదు అంత తేలిగ్గా. మీరు ఊడితే ఎట్లా చీర విలువ ఉండద్దు, ఊడకుండా ఉండటానికి. అది కూడా పనితనమేనండి. నీటిలో ఒక జాయింట్ అనేది కలిపి నేయటం అంటే అది పనితనం. అది కూడా ఇప్పుడు ఇది మీరు నేస్తున్నారు కదండి. అవునండి. ఇది ఏమంటారు దీన్ని? సపరేట్ ముసుగు లాగటం అంటారు. సపరేట్గా ముసుగు లాగటం. ఇది ఒక పొర, ఇది ఒక పొర. చీర కలర్ ఒక పొర, ఇది ఒక పొర. పైట్ చెంగు కలర్ ఒక పొర. అట్లా ఎంత వేస్తారట? 7. ఒక 7 సుమారుగా ఒక అరంగులం పిచ్చి నేస్తారట. తర్వాత ఇంకో కలర్ పెడతా మధ్య బార్డర్. ఇదండి, ఇది పైట్ చెంగు అండి. ఈ కలర్ చీర కలర్ సపరేట్ గా ఇక్కడ జాడి చేస్తున్నారండి. చూడండి, ఇది ముసుగు వచ్చేసి ఎత్తి పొలాలు ఉంటుంది, ఎంత ముందుకి వెనక్కి ఉంటుంది అనమాట. ముసుగు ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని సరి చేసి ఇక్కడ ఖచ్చితంగా లాగుతున్నారు ఇక్కడ పొరలాగా. అది మీకు ఇంకొక చీర ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు చీర వేసిన చీర అది ఓపెన్ చేసి చూపిస్తాను. చీర రెండో ఫర్లు అవుతున్నాయి ఇప్పుడు. మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ ఇందాక పొర లాగి కొరవని వేసారండి ఒక 7. ఈ తర్వాత ఇంకో పొర కూడా లాగుతున్నారు. ఇక్కడ నుంచి చూడండి, మీరు చీర ఇంకొక చీర చూపిస్తాను మీకు. వీటిలో ఖచ్చితంగా గీత గీసినట్టే ఉంటుందండి ముసుగు కూడా. ఈ చీర కలర్ కానీ పైట్ చెంగు కలర్ కానీ అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. ఇప్పుడు అది తీసి పెడుతున్నారు కండి. ఏంది అది? డిజైన్ రావడానికి, మధ్యలో బుటా రావడానికా? అంటే డిజైన్కి మీరు అట్లా మార్చుకోవాలి.
అంటే బుట్ట అట్లు సపరేట్, కమ్మట్లు సపరేట్గా ఉంటాయి అన్నమాట. దానికి సపరేట్గానే ఉంటాయి. మరి డిజైన్ రావాలంటే మార్చుకుంటున్నారు ఇప్పటికప్పుడు. ఇప్పుడు మీరు తీస్తున్నారు కదండి, అవునండి. ఇది దేనికి అలా తీస్తున్నారు? ఎక్కువ బుట్టా తీస్తేనే బాగుంటుంది, చీర లుక్ వస్తుంది, చాలా ఉంటుంది చీర ఉన్నంతకాలం బుట్ట అట్టాగే ఉంటుంది అనమాట. అవును. ఇస్త్రీ కట్ చేస్తే ఏమవుద్ది? ఊడిపోతాయి బుట్టాలు. పెట్టడానికి చీర ఉన్నంతకాలం ఉంటాయి. ఈ బుట్టా చూడండి, చీరకు వచ్చేసి 25 వరుసలు వస్తాయంట. ప్రతి పోగు వీళ్ళు గుచ్చి తీస్తున్నారండి ఇక్కడ బుటాకి, డిజైన్కి. ఈ లైట్ కలర్లో జరీ అయితే పెద్దగా అవపడతలేదండి. ఇంకో కలర్ చూపిస్తాను, దాంట్లో అయితే బుటా చూపిస్తాను చూడండి. ఇట్ట ఎన్ని బుటాలు వస్తాయండి చీరకి? 25 వస్తాయండి. 25 బుటాలు వస్తాయి. మధ్యలో వడికి 24 వస్తాయి. జాయిట్ సపరేట్ 5 బుటాలు వస్తాయి. ఇప్పుడు మీరు దింపుతున్నారు కదా మూటలో? అవునండి. అవి దేనికి అలా దింపటం? మరి అంచులు రావాలంటే దించుకోవాలి, సరి చేసుకోవాలి. లేటు పట్టింది, మరి ఇది 1 అరగంట పట్టింది పని. ఇవన్నీ సరి చేస్తేనే మరి తిరిగేటప్పుడు పైకి రావాలి. మరి అంతే, ఇది అంచుకొచ్చి సపరేట్. ఇది బోర్డర్ కలర్ అండి, మీరు వాళ్ళు చూస్తున్నారు కదా, జరీ కానీ బోర్డర్లో వచ్చే జరీ కానీ బోర్డర్ కలర్ కానీ వాళ్ళు సపరేట్గా పాగడెత్తుకొని ఏలాడేసుకొని దాని మీద బొరు వేస్తారండి. బొరు వేసి నేస్తూ ఉంటారు. అందులోనే ఇప్పుడు మూటలు దింపడం కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. మీరు నేసే సొంతమేనండి? కూలికి నేస్తారా? కూలికేనండి. కూలికేనా? ఇప్పుడు మీకు ఈ పాగళ్ళు కానీ ఇవన్నీ కదా మొత్తం సహకారం ఇస్తారా, మీరు తెచ్చుకుంటారా? ఏడన్నా సహకారే ఇస్తాడు మొత్తం, పాగళ్ళు కానీ జరీ కానీ ఏమన్నా కానీ సహకారం ఇవ్వాలి, సంబంధం లేదు. చీరలు తయారైన తర్వాత తీసుకెళ్ళి మీరు సహకారికి ఇవ్వటమే. మీరు ఎన్నాళ్ళ నుంచి మొగ్గ నేస్తున్నారండి? 10 సంవత్సరాల నుంచి. ఇదే రకం ఎన్నాళ్ళ నుంచి వేస్తున్నారు? 20 ఏళ్ళ నుంచి. 20 సంవత్సరాలు ఈ రకమైన వేస్తున్నారు మీరు. అప్పుడు ఎంత ఉంది కూలి, ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు 4000, ఇప్పుడు 8000. 8000 జరిగిపోయింది. ఒకసారి చూడండి, మన నేతన్న ఈ చెక్కలు కూడా చూపించమని చెప్తున్నారు. ఇవి నేసి కాళ్ళు పెట్టి ఇక్కడ చెక్కలు కూడా అరిగిపోయినాయండి. ఇక్కడ బొట్టేలు పెడతారు, ఇక్కడ కాళ్ళు పెడతారండి. ఇవేమో మిషన్ చెక్కలు, ఇవేమో అచ్చు చెక్కలు. చూడండి, చెక్కలు కూడా అరిగిపోయినాయి అనమాట, నేసి. అదండి నేతన్న పరిస్థితి. మీరు ఈ పనిలో కూలిపాటు గిట్టుబాటు అవ్వకపోయినా కూడా ఈ పనినే నమ్ముకొని, ఈ వృత్తినే నమ్ముకొని, చేనేత వృత్తిని దీని మీద ఆధారపడి ఈ పని మీద జీవిస్తున్నారు. అవును. మీరు నేసిన రకం చూపిస్తారండి? చూపిస్తానండి. పైడి షంగి, మొత్తం పైడి షంగి. ఇది మధ్యలో సపరేట్ బొట్ట. ఇట్లా చీర మొత్తం ఇట్లా వస్తాయి. కాటన్ బై పొట్టు అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది. మీరు ఇందా చూశారు కదా, బుట్టాలు కూడా గుచ్చి తీసినాయండి. మంచు బుట్టాల్లో కూడా గుచ్చి తీసిన బుట్టాలు, కాటన్ బై పొట్టు. ఇది గద్వాల్ కాటన్ బై పొట్టు అంటారు. నేను గద్వాల్ రకం అండి, ఇదంతా కూడా హ్యాండ్లూమ్ ఐటమ్. చూడండి ఎంత బాగుందో శారీ. చీర మొత్తం ఇట్లా వస్తాయి, బుట్టాలు వస్తాయి. ఓకే, జాయిట్ కూడా చూపిస్తా. జాకెట్, ఇది జాకెట్ కూడా బుట్టాలు ఉన్నాయండి. చూడండి, 5 వరుసలు వస్తాయి. 5 వరుసలు వస్తాయి. ఒకసారి తిప్పి చూపిస్తాను చీర, చూడండి ఒకసారి, మీకు అర్థమైంది. ఇదండి, మీకు చీర ఉన్నంతకాలం ఈ బుట్ట ఇంతే ఉంటుందండి, పోదు చీర ఇలా గుర్తు తీయటం వల్ల. క్వాలిటీ చాలా బాగుంటుందండి, క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బై పొట్టు శారీస్, గద్వాల్ శారీస్ అండి. మన యూట్యూబ్ చూస్తున్నారు కదండి మన ఛానల్ని, వాళ్ళకి మీరేం చెప్తారా? చదువుతానండి.
ఈ చీరలు కొంటే చాలా బాగుంటుందండి మాకు. కొన్ని రకాలకి సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీలు పెరుగుతూ ఉంటాయండి. మన ఏరియాలో అట్టాగే కూలీ పెరుగుతూ ఉంటే బాగుంటుందండి. మీరు చేనేత చీరలు వాడండి, చేనేత ఎంకరేజ్ చేయండి, చేనేత సపోర్ట్ చేయండి. బై హ్యాండ్లూమ్స్ చేనేతన్న బాయ్ అండి.